హల్లెలూయా. చూడండి, అరణ్యంలో నుండి హోరేబు పర్వతానికి మందను మేపుతూస్తున్నాడు. అరణ్యము అనగా లోకం, అరణ్యము అనగా లోకం, అరణ్యము అనగా మరణం, అరణ్యం అంటే పాపం. చూడండి, మోషే పాపం నుంచి విడిపించి, లోకం నుంచి విడిపించి ఎక్కడ తీసుకొస్తున్నాడు అంటే హోరేబు పర్వతం దేవుని ఎదురు నడిపించబడుతున్నాడు. ఆమేన్. ఎక్కడ నడిపించబడాలా? దేవుని ఎదురు నడిపించబడాలి. నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. చూడండి, ఈరోజు చాలా మంది దేవుని ఎదురు నడిపించలేదు, మందని దేవుని ఎదురు నడిపించలేదు. అందుకే యేసు ప్రభు దేవుని ఎదురు నడిపించే మంచి కాపరి. నేను మంచి కాపరిని. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మంచి కాపరి అంటాడు యేసుక్రీస్తు. ఎందుకంటే మన గొర్రెలు, మన మేపే గొర్రెలు మనం. హల్లెలూయా. ఆయన మంచి కాపరి, ఆయన మంచి కాపరి. అందుకే దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట ఆయన నన్ను పండ చేయించున్నాడు, తన నీతి మార్గం నడిపిస్తున్నాడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మంచి కాపరి మనకి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే తన మామ మందను ఎక్కడ మెప్పుకొస్తున్నాడంటే హోరేబు పర్వతాన్ని తీసుకొస్తాడు. అనగా మన ఆత్మీయ యాత్రల్లో చూడండి, పాత నిబంధనలో మోషే నాయకత్వంలో కనాను దేశం నడిపించబడుతుంది. హల్లెలూయా. కింద పెట్టినా హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో ఉంటే మోషే నాయకత్వంలో హోరేబుకు నడిపించబడ్డారు. కొత్త నిబంధన నాయకత్వంలో యేసు ప్రభు ద్వారా పరలోకాన్ని నడిపించబడుతుంది. ఆత్మీయమైన యాత్ర. హల్లెలూయా. ఇది కొత్త ఆత్మీయమైన యాత్ర. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది దేవుని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు చాలా సంఘాల్లో దేవుని ఎదురు నడిపించే వాళ్ళు ఎవరు లేదు. తను కనపరుచుకుంటున్నారు. దేవుడు కాదు, పాస్టర్ అంతా. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నేను తప్ప ఎవరు తండ్రి నడిపించలేడు అన్నాడు. యేసు ప్రభుతోనే తండ్రి ఎదుగు పోవాలి, కాపులతోనే తండ్రి ఎదుగు పోవాలి. కానీ ఈరోజు చూడండి, దేవుడు మర్చిపోతారు, సేవకుడే గొప్ప. హల్లెలూయా. సేవకుడే గొప్ప. కానీ మోషే చూడండి ఎక్కడ నడిపించబడుతున్నాడు? హోరేబు పర్వతానికి, దేవుని మందిరానికి. దేవుని మందిరం చూడండి ఏమని చూడండి, రెండో మాట, ఆ పొద నడిమిలో అగ్ని జ్వాలలో యెహోవా దూత అతని ప్రత్యక్షమయ్యను. అతను చూచినప్పుడు అగ్ని పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద కాలిపోలేదు అను, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచి అనుకున్నాను. పొదలో నుంచి స్వరం వినపడుతున్నాడు. పొదలో నుంచి స్వరం. దేవుడి సన్నిధానం ఏముందంటే దేవుడి స్వరాన్ని వినాలి. హోరేబంటే దేవుడి సన్నిధానం. హోరేబంటేమి? దేవుడి సన్నిధానం. దేవుడి సన్నిధానం ఏముండాలా? వాక్యం ఉండాలా. ఏముండాలా? దేవుడి సన్నిధానం ఏముండాలా? వాక్యం ఉండాలి. వాక్యం. నువ్వు స్వరాన్ని వినాలి. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేని పిలిచినప్పుడు ఏమి ప్రభు అంటే, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ పాదం తీసి వెళ్ళిన. అది దేవుని మందిరం, దేవుని సన్నిధి. అంటే ఒక వ్యక్తి అరణ్యంలో నుండి, లోకంలో నుండి, శాపంలో ఉండి, పాపంలో ఉండి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినాలి.
చూడండి, ఆ సంఘములో కోరేబడే సంఘములో మంట కలుగుతున్న దేవుని మంట. ఆమేన్. అగ్ని వలె మండాల. ఆమేన్. ఎలా ఉండాలా? అగ్ని వలె మండాల. హల్లెలూయా. పరిశుద్ధులు మండాల, నీతిలో మండాల. హల్లెలూయా. నిజాయితీలో మండాల, భక్తిలో మండాల, విశ్వాసంలో మండాల. భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనత వేషధారణ దేవుని దగ్గర పనిచేయదు. వేషధారణ దేవుని దగ్గర పనిచేయదు. హల్లెలూయా. వేషధారణ దేవునికి ఇష్టం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. వేషధారణ దేవునికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుని ఆయన మండుతున్న దేవుడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? ప్రకాశిస్తున్న దేవుడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాను, లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఆ వెలుగులో, ఆ మంటలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర. మోషే దేవుని సన్నిధానికి మనకు ఎలా రావాలంటే ఆయన స్వరాన్ని వినాలి. ఆమేన్. ఆయన స్వరాన్ని మనం వినాలి. హల్లెలూయా. ఎవరి స్వరాన్ని వినాలి? దేవుడి స్వరాన్ని వినాలి. ఏదో దొరక చూడండి, సర్ప స్వరాన్ని విన్నారు, సర్ప శబ్దాన్ని విన్నారు, పాము శబ్దాన్ని విన్నారు. ఈ రోజు లోకల్ శబ్దం వింటుంది, చాలా గాలి ఉంటుంది, వాటి శబ్దం మనం వినకూడదు. హల్లెలూయా. ఎక్కువ మధ్యలో ఉండడానికి ఆశపడాలి. మధ్యానికి ఎప్పుడు అవును ఆశపడాలి. దేవుని వాక్యానికి ఆశపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఆ పొద కాలుతూ ఉంది. పొద అంటే సంఘము. పొద అంటే సంఘము. హల్లెలూయా. మందని ఎక్కడ మేపాలా? మందని ఎక్కడ తీసుకుని రావాలా? సంఘం అంటే ఓరేగు పర్వతం తీసుకుంటాం. ఎక్కడి నుంచి? అరణ్యం అంటే లోకం, అరణ్యం అంటే పాపం. హల్లెలూయా. అరణ్యం అంటే మరణం. వీటి నుంచి మనము ఓరేగు పర్వతానికి రావాలి. ఓరేగు పర్వతం అంటే వాక్యం ఉంది, నీతో మాట్లాడే వాక్యం ఉంది. హల్లెలూయా. 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 దేవుడు మాట్లాడే దేవుడే. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆకాశం భూమిని కలచేసిన గొప్ప దేవుడైన ఆయన మండుతున్న దేవుడు. ఆయన నీతి గలవాడు. నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన రక్షకుడు. ఆయనే శక్తి గల దేవుడు. ఆయనే బలశాలి. ఆయన దేవుడు. సమాధాన ఆయన పేరు చక్కగా పేరు. హల్లెలూయా. ఏమంటారు పేరు? రాజ్యముద్ర, ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్య బలవంతుల తండ్రి అన్న దేవుడు ఆయన. హల్లెలూయా. బలవంతుడు. అన్ని నామాల కన్నా బలమైన నామము యేసుని నామం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అన్ని నామాల కన్నా బలమైన నామం యేసుని నామము. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామం శక్తి, యేసు నామం బలము, యేసు నామము అది విమోచన నామము, అది రక్షించే నామము. అందుకే యేసుని నామం బలమైన నామము. హల్లెలూయా. కనుక దేవుని సంఘములో యేసు అనే వాక్యాన్ని వినాలి. యేసు ప్రభు దేవుని వాక్యముగా ఉన్నాడు. ఆయన పేరు పెట్టమన్న పేరు వాక్యము. ఆయన పేరు పెట్టమన్న పేరు వాక్యము. వాక్యాన్ని వింటే మనకి విమోచన కలుగుతుంది. వాక్యాన్ని వింటే పశ్చాత్తాపం కలుగుతుంది. వాక్యం పాపం నుంచి, శాపం నుంచి, దరిద్రం నుంచి నిన్ను విడిపించేది వాక్యము మాత్రమే. వాక్యము మాత్రమే. హల్లెలూయా. చూడండి, ఆ పదలోంచి స్వరం ఉంటుంది. దేవుని దూత మాట్లాడతాడు. ఎవరితో? మోషే. మోషే మోషే దేవునితో మాట్లాడుతున్నాడా? ప్రభునితో మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. పద చాలా పదలు ఉంది, చాలా పదలు ఉంది. హల్లెలూయా. పద అంటే సంఘమే. చాలా సంఘాలు ఉంది. ఒక్కొక్క సంఘానికి ఒక ఆచారం ఉంది. ఒక సంఘములో యెహోవా దేవుడే, ఇంకో సంఘములో యేసు ప్రభు దేవుడు. అక్కడ యెహోవా లేదు. ఇంకో సంఘంలో పరిశుద్ధాత్మ లేదు, మేము పరిశుద్ధాత్మ నమ్మము. ఇంకో సంఘములో అన్య భాషలు లేదు, మేము భాషలు నమ్మము అంటారు. ఇంకో సంఘంలో అభిషేకమే లేదంటారు. కానీ ఒక్కొక్క డిమాండేషన్ లాగా ఉంది. హల్లెలూయా. చాలా పదలు మీరు యాదన చూడండి, చాలా పదలు ఉంది. హల్లెలూయా. పద అంటే మండాల.
ఈ పొద ఎట్లా ఉంది? ఈ పొద ఎట్లా ఉంది? మండుతూ ఉంది. హల్లెలూయా. కానీ కాలిపోలేదంట. మండుతూ ఉంది, కాలిపోలేదు. హల్లెలూయా. పొద ఎలా ఉండాలా? వేషధార్థం. కొన్ని సంఘాలు చూడండి, మనం పొదలప్పుడు చూడండి, అంతా అలంకరించబడి ఉంటారు. మొత్తం ఇన్స్ట్రుమెంట్లు, టేబుల్, కుర్చీలు, ఏసీ గీసీ అని ఉంటాయి. కానీ వాక్యం ఉండదు. ఏముండదు? వాక్యం ఉండదు. హల్లెలూయా. అది కొన్ని సంఘాలు చూడండి, కొన్ని సంఘాలు మనుషులంతా బాగుంటారు, మంట ఉండదు. మంట ఉండదు. దేవుడి స్వరం వింటే నీ హృదయం పిండబడాలి, నీ మనస్సు పిండబడాలి. ఇది నీకే కూర్చున్నట్టు ఉండాలి, ఇది నీతోనే మాట్లాడుతుంటారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పిల్లల దేవుని వాక్యము సుత్తి లాంటిది, బంధనం భద్రపడే సుత్తి లాంటిది. దేవుని వాక్యము అగ్ని లాంటిది, దేవుని వాక్యము నీళ్లు లాంటిది. ఉదక స్థానం అన్నారు. దేవుని వాక్యం పాలు లాంటిది, దేవుని వాక్యం అర్థం లాంటిది. ఎందుకంటే వాక్యం అర్థం చూస్తే నీ రూపాన్ని కనిపించాలా. చూడండి, దేవుని స్వరం వింటే, దేవుని స్వరం వింటే వాక్యం అగ్ని, వాక్యం అగ్ని. ఆ వాక్యం అగ్నితో కలిసి రావాలి, ఆ వాక్యం పరిశుద్ధాత్మతో కలిసి రావాలి, ఆ వాక్యం జీవముతో రావాలి, ఆ వాక్యం నీలో క్రియ చేయాలి. హల్లెలూయా. ఆ వాక్యం విడిపించాలి. హల్లెలూయా. వాక్యం గుచ్చాలలోకి వచ్చి, హల్లెలూయా, వాక్యాన్ని విని పశ్చాత్తాపం కలగాల. హల్లెలూయా. వాక్యం వింటే నీలో పాపం బట్టి, నీ స్థితిని బట్టి నీవు పశ్చాత్తాపం కలగాల. దేవుని మందిరం పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుని మందిరంలో కనికరం పొందుకొని పోవాలి, నీతిగా పోవాలి, నీతిగా పరిశుద్ధులుగా. ఒక పరిశుద్ధుడు దేవుని మందిరం వచ్చి సుంకరి ఎలాగా నీతిమంతులు ఇంటికి పోయాడో అలాగే ఇంటికి పోవాలి. అది దేవుని వాక్యం, అది దేవుని వాక్యం. హల్లెలూయా. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం శక్తి, దేవుని వాక్యము శక్తి. నీ మందిరం శక్తి ఉందా? నీ మందిరంలో మంట ఉందా? కొన్ని మందిరం చూడండి, మంట ఉందా? కొన్ని మందిరం మంట, కొన్ని మందిరంలో డూప్లికేట్ అగ్ని ఉంది. డూప్లికేట్ అగ్ని తెలుసా మీకే? డూప్లికేట్ అగ్ని ఉంది తెలుసా మీకే? మనం చూడండి, నువ్వు దేవుని స్వరంతో సైతం స్వరంతో దేవుని స్వరం. హల్లెలూయా. ఓరేబుల్ ఏముంది? దేవుని స్వరం ఉంది. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు 3వ అధ్యాయం, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వటం. దేవుడు మాట్లాడు ఆ రోజు స్వరం దేవుడు అరుదంటారు. హల్లెలూయా. ప్రత్యక్షం తరచుగా దర్శించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి కలిగినందున అతడు చూడలేక తన స్థలమందు పలుకొని ఉండను. దీపం ఆరిపోక మునిపే సమూయేలు దేవుని మందసమున యెహోవా మధ్యలో పడుకొని ఉండగానే, దేవుని మీద ఉండగానే యెహోవా సమూయేలును పిలిచాడు. చిన్న పిల్లోడు సమూయేలు ఎవరు? చిన్న పిల్లోడు. చూడండి, దేవుని స్వరాన్ని వింటున్నాం. ఎక్కడ? దేవుని మందిరములో. దేవుని మందిరములో. హల్లెలూయా. దేవుని మందిరములో చూడండి, సమూయేలు దేవుని మందిరంలో సమూయేలు దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఎక్కడ? మందిరంలో. బాలుడు, చిన్న పిల్లోడు, బాలుడుగా ఉన్నప్పుడే యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. మీరు ఇన్ని రోజులు వాక్యం వింటున్నారు, దీనికి ఏదో పక్కన ఉందా? ఏదో పక్కన పరిచయం చేస్తున్నారు దేవునికి. దేవుడు మీకు నమ్మి, దేవుడు మీకు నమ్మకాన్ని ఇచ్చి చిన్న మీకు పని అప్పచెప్తారు. చూడండి, ఆ పని మనం చక్కగా చేస్తే మీకు జీవనం వస్తుంది.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడు, సమయాలు బాలుగా ఉన్నట్టు, బాలుడు ఆ వయసులో ఆడుకున్న వయసు, తిరిగే వయసు. ఎక్కడ దీపం మారిపోక మునిపే దేవుని మందస్సం ఉన్న చోట పడుకున్నాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? సమయాలు చూడండి, ఒక తల్లి అన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు స్వరాన్ని వినాలంటే, నువ్వు దేవుని స్వరం వినాలంటే దేవుని నిర్ణయం తీసుకున్నాడు. ఒక నిబంధన కనుక్కున్నాడు దేవుని దగ్గర. దేవుడు తప్ప ఏది కూడా వీళ్ళు పూజించను, ఏది కూడా నా ఆరాధన దేవుడికి తప్ప, యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడిని పూజించను, మరొక పూజించను. హల్లెలూయా. ఒక నిర్ణయం, గట్టి నిర్ణయం ఉండాలి నీకు. మందిరం రావడం ఇంపార్టెంట్ కాదు, దేవుని మందిరం ఎలా రావాలంటే ఒక నిర్ణయంతో రావాలి, ఒక నిబంధనతో రావాలి. దేవునితో నిబంధన కలిగి ఉండాలి, నీకు దేవునికి నిబంధన ఉండాలి. రెండో ఇంటికి వచ్చేది, 4 గంటలకు వచ్చేది అంటే చచ్చిపోతాం. హల్లెలూయా. రెండో ఇంటికి వచ్చేది 2 గంటలకు పోతే, ఎందుకంటే ఆ పొదలో మంట ఉంది అన్నాను. అంటే అక్కడ ఆ సంఘములో, ఓరేవని సంఘములో దేవుడు ఉన్నాడు, దేవుడు. ఆమేన్. చూడండి, అన్ని పొదలంటే పొదలని అనుకోవద్దు, సంఘం అంతా అన్ని అనుకోవద్దు. కొన్ని సంఘాల్లో సైతాన్ కూడా ఉంది. నేను చెప్పి బైబిల్ చెప్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇర్మియా 4వ అధ్యాయము, ఇర్మియా 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ఇర్మియా త్వరగా సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరుకున్నది, జనముల వినాశకుడు బయలుదేరుకున్నాడు. ఈ దేశమును ఎవరంటే అతను జనముల వినాశకుడు, అంటే నాశకుడు. ఎవరంట? నాశకుడు. ఎక్కడికి వెళ్ళారంట? పొదలో నుంచి నాశనం చేసే వ్యక్తి కూడా బయలుదేరుతారు. కానీ ఆ పొద కాలుతున్న పొద, ఏ పొద? హోరేబు పర్వతం కాలుతుంది మంట. హల్లెలూయా. అగ్ని మండుతూ ఉంది అని పొద కాలిపోయింది. అక్కడ స్వరాన్ని వింటున్నాడు మోషే. హల్లెలూయా. మందస్సును పడుకున్న సమయాలు, బాలిన సమయాలు దేవుడి స్వరాన్ని వింటున్నాడు. ఏలి వినలేదు, ఏలితో మాట్లాడాలి. కానీ చిన్నప్పుడు బాలిన సమయంతో మాట్లాడాలి. హల్లెలూయా. కానీ ఆ పొదలో నుంచి వినాశకుడు బయలుదేరుతాడు. అంటే కనిపించే వాటిని, కంటికి వ్యక్తమైన వాటిని కూడా మనము ముక్కకూడదు. హల్లెలూయా. ముక్కకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం పోయే సంఘములో మంట కలగాలి, శక్తి ఉండాలి, బలం ఉండాలి. సంఘముని శక్తి, సంఘమే నీ బలము. నీకు బలం ఎక్కడంటే సంఘమే. హల్లెలూయా. నీ ఎదుగుదల ఎక్కడంటే సంఘమే. చూడండి, ద్రాక్ష చెట్టులో అది ఒట్టగా ఉంటే విలువనా, విడిగా ఉంటే విలువనా? చెప్పండి. ఒట్టగడానికి ఆశపడుతున్నావా, విడిగడానికి ఆశపడుతున్నావా? చెప్పాను. విడిగా ఉంటే దాని లెక్క వేరే, ఒట్టగా ఉంటే దాని లెక్క వేరే. గొత్తుగా ఉంటే, సంఘం ద్రాక్ష గొత్తుగా ఉంటే దాని లెక్కే వేరే, దాని బలమే వేరే, దాని తూకమే వేరే, దాని ప్రతిష్ఠ కూడా వేరే. విడిగా ఉంటే అది దాని విలువ తక్కువ. అందుకే మనం సంఘాన్ని దేవుడు చెప్తాడు, సంఘం నా శరీరము అన్నాడు. ఈ బండమున సంఘాన్ని కట్టుదును, వాటి ఎదుట పాతాళ ఏది కూడా నిలవనేరదు అన్నాడు. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, దేవుని సంఘం శరీరం, క్రీస్తు శరీరం. అంటే మన సంఘములో ఐక్యత ఉంటే నీకు శక్తి ఉంటుంది, నీకు బలం ఉంటుంది, నీకు విడుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది. హల్లెలూయా. శక్తి ఎక్కడ, విడుదల ఎక్కడంటే సంఘం నుంచే నీకు కలుగుతుంది. హల్లెలూయా. సంఘం నుంచే నీకు బలం కలుగుతుంది.
అందుకే సంఘానికి రావాలా, సంఘానికి రావాలా. హల్లెలూయా. నరసింహ 2 రోజులు వస్తాడు, 2 వారాలు వస్తాడు, 3 వారాలు కనిపిస్తాడు. నా కోసం కాదు, ఆయన కోసం వస్తే నా కోసం. హల్లెలూయా. అలా చాలా మంది పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వారం వచ్చేది, ఒక వారం వచ్చేది, అది మనం ఏం చేయలేము, అది మీ ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు సంఘంలోకి రావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కొత్త నుండి చూస్తే శోధన కొండ ఉంది, బోధన కొండ ఉంది, రూపాంతర కొండ ఉంది, ఉలివల కొండ కూడా ఉంది. హల్లెలూయా. ఏ కొండ? శోధన కొండ. రెండోది బోధన కొండ. మూడవది రూపాంతర కొండ. నాలుగవది ఉలివల కొండ. హల్లెలూయా. కొండ అంటే ఆ కొండ పొద్దుగా కొండ అంటే ఏ కొండ నేను అనుకోకూడదు, ఆ కొండ కాదు. హల్లెలూయా. ఇక్కడ జెంట్స్ కాదు, స్త్రీ. అక్కడ మొబైల్ కలుగుతుంది. హల్లెలూయా. చూడు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం త్వరగా. ప్రకటన 17, ప్రకటన 17, ప్రకటన 17. జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 తలలు కదమ్మా, 7 తలలు కాదు, 7 తలలు. 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7. చెప్పండి మళ్ళా. 7 కొండలు. చెప్పండి. ఎవరంటే అక్కడ ఉండేది? బైబిల్ చెప్తుంది ఎవరంటే ఉండేది. మరి బైబిల్ దేవుడు ఇచ్చారు, అవునా కదా? అక్కడ లేదు స్త్రీ. బైబిల్ ఏం చేస్తున్నారు? మనకు అనాథ విషయం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. కనుక కొండ మీద, హోరేబు పర్వతం మీద వాక్యం ఉంది. రెండోది నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. 3 చదువు. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద చర్చించి ఉండను. మమ్మను, మా పిల్లలు, మా పశువులను దప్పి చేత చెప్పడం ఐగుప్తుల నుండి ఇక్కడ తీసుకుని వచ్చేది ఏమని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేను ఏమి చేయదు, కొంతసేపు నన్ను రాళ్ళతో కొట్టి చంపుదేమో అని. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలకు నన్ను తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఎవరి కోసం తీసుకోమంటున్నాడు? దప్పికొనే వారి కోసం. నీళ్ళు లేక దప్పికొనే కోసం. చూడండి, సంఘములో వాక్యం లేని సంఘములు ఎలా ఉంటాయంటే సనుగులు ఉంటుంది. దేవుని హల్లెలూయా. హల్లెలూయా. నీళ్ళంటే వాక్యం, నీళ్ళంటే వాక్యం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మను పోలుస్తున్నాడు, పౌలు నీళ్ళతో వాక్యంతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం లేని చోట చూడండి సనుగులు ఉంటుంది. వాక్యం లేని ఇంట్లో చూడండి సమాధానం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తారు వారు? నీళ్ళు లేదండి, మోషే తిరుగుబాటు, మోషే మీద తిరుగుబాటు. హల్లెలూయా. వాక్యము లేని చోట తిరుగుబాటు స్వభావం ఖచ్చితంగా ఉంటుంది. దేవుని భయం పని చేయదు, దేవుని భయం ఉండదు. హల్లెలూయా. దేవుని భయం ఉండదు. ఎక్కడ? వాక్యము లేని చోట. చూడండి, వాక్యం లేని చోట మందరం వేస్తారా? ఇంటిని చోట గట్టిన చోట మందరం ఉంటుందా? ఉంటుందా? మరి మోషే సన్నిధిని నడిపించాడు. అరణ్యంలో నుంచి, ఎండిన స్థితిలో నుంచి పచ్చల స్థితికి ఎందుకు బాగా తోలుకుపోయాడంటే అక్కడ మంచి తిండి ఉంది, అలా వాక్యం ఉంది, మందరం నడిపిస్తున్నాడు. మందరం తీసుకుని ఎందుకంటే దేవుని స్వరం ఉంది, దేవుని వాక్యం ఉంది. కానీ చూడండి, కొన్ని సంఘాలు వాక్యం ఉండదు, కొన్ని సంఘాలతో వాక్యం ఉండదు. 10 ఏళ్ళ పోయినా అట్లనే ఉండాలి.
హల్లెలూయా. నీకు విడుదల ఉండదు, నీకు స్వస్థత ఉండదు, ఆ గుడి తలుపుతూనే ఉంటుంది. హల్లెలూయా. నేను ఒక సంఘంలో చూశాను, నేను ఒక సంఘంలో చూశాను. అయ్యో ఒక అమ్మ వచ్చింది, 10 సంవత్సరాలు వంట చేస్తానే ఉంటాను. 10 సంవత్సరాలు. హల్లెలూయా. 10 సంవత్సరాలు వంట చేస్తాను. కూతురు కొడుకు అందరూ సంఘాలు పనిచేస్తారు. హల్లెలూయా. చూడండి, ఆమె వంట చేస్తున్న ఆమెకి ఆమె భర్త బయట దురాత్మ. హల్లెలూయా. అలానే హల్లెలూయా. గుడ్డివాడు దారి చూపిస్తాడా? ఎందుకంటే పిల్లారా, కొన్ని సంఘాల వాక్యం ఉండదు. మనం హోరేబు పర్వతం నడిపించబడాలి. ఇక చూడండి, దప్పికొన్న ప్రజలని సనుచున్న ప్రజలని దేవుడు ఎక్కడ నడిపించబడుతున్నాడు? హోరేబు పర్వతం తీసుకుంటా అంటున్నాడు. ఆమేన్. హోరేబులు ఎవరున్నారు? దేవుని ఎదురుగా నిలిచేదను. ఆమేన్. ఏమంటాడు? నీ ఎదురుగా నిలిచేదను. చదివిన మాట, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచేదను. మీ ఎదురుగా నిలిచేదను. హోరేబులో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి. ఆమేన్. వాక్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు. వాక్యం ఉన్న చోట దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ వాక్యం శక్తి, వాక్యం అగ్ని, వాక్యం పరిశుద్ధాత్మ, వాక్యం శుద్ధి, వాక్యం కత్తి. అది ఎలానా పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, హోరేబు పర్వతం అక్కడ ఎదురుగా నిలిచేదను. అక్కడ ఎదురుగా నిలిచేదను. ఎందుకు నిలిచి ఉండాలా? నీ దప్పిక తీర్చడానికి, నీ పాపం కడిగివేయడానికి, నిన్ను విడిపించడానికి కలువారి శిలువలో యేసు క్రీస్తు కలువారి శిలువ మీద ఆయన రమ్మని పిలుచుచున్నాడు. నన్ను వెతకని వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా విజ్ఞాపన చేయని వారి కొరకు నా ముందు చేతులు తాకుతున్నాను. కలువారి శిలువ మీద, ఒక్కట కొండ మీద, అపారమైన స్థలములో యేసు క్రీస్తు ఆయన కలువారి శిలువ మీద ఆయన గల్లాడి తీసిన ఆ హోరేబు పర్వతం మీద దేవుని అగ్ని, దేవుని వాక్యము, దేవుని ప్రసన్నత ఆయన సంఘంలో నిలిచే చోట నీకు విమోచన. నీ దాహాన్ని తీర్చేది యేసు ప్రభు వాక్యమే. ఆమేన్. నీ దాహాన్ని తీర్చేది వాక్యమే. నీ తప్పికి తీర్చేది వాక్యమే. నీ రోగాన్ని విడిపించేది వాక్యమే. స్వస్థత కలిగించేది వాక్యమే. వాక్యం యేసు క్రీస్తు వాక్యమే. ఆమేన్. ఎక్కడికి రావాలా? హోరేబు. హల్లెలూయా. హోరేబు ఎవరున్నారు? హోరేబు అంటే ఏమి? దేవుడు. ఎక్కడి నుంచి రావాలా? హోరేబు నుంచి. ఇప్పుడు తప్పు గురించున్నారని హోరేబు పడుతున్నాను. ఎదురుగా నిలిచేదను. నీ ఎదురుగా నిలిచేదను. అక్కడ దేవుడు. ఆమేన్. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నారు. మీ ఎదురుగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటట్టు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దలను కన్నులెదుట అట్లా చేశాను. ఎదురుగా నిలిచిందంట. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. అది యేసు క్రీస్తు. ఆ బండను కొట్టగా బండలోంచి నీళ్ళు వచ్చారు. బండలాంటి కూడా కలిగించారు దేవుడు. బండలాంటి వచ్చారు. చూడండి, హోరేబులో ఏముంది? వాక్యం ఉంది. హోరేబులో ఏముంది? నీళ్లు ఉంది. హోరేబులో ఏముంది? స్వరం ఉంది. దేవుని స్వరం ఉంది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని సంగమా ప్రభు చెప్తున్న మాట వినాలి. సంఘం దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వింటే నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 32, 33
34, 32, 33, 34, 35. యోహాను సువార్త. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరగగొట్టిరి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండటం కలువరి సిలువలో ఉన్న యేసు ప్రభుని ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కను పొడి రక్కని ఎముకలు పొడిచాడంట. పొడిస్తే రక్తము నీరు కారెను రక్తము నీరు సపరేట్ కారినంట. రెండు కలం లేదు, రక్తము నీరు కారినంట. ఏ బంధను కొట్టగా వారి తప్పిగా బంధను కొట్టగా నీళ్లు బంధలో వచ్చినట్టు యేసు ఆ బండ క్రీస్తే ఎక్కడ ఓరేబు పర్వతం మీద బండని కొట్టగా నీళ్ళు వచ్చిందంట. అనగా దేవుని మందిరములో యేసుక్రీస్తుని పక్కన పొడిచినప్పుడు నీరును రక్తమును పారినంట. నది వల్లే పారినంట. హల్లెలూయా. నది వల్లే పారినంట. అనగా యేసు మాను పాప నిమిత్త కొరకు కాచబడిన యేసు రక్తమది. పౌలు వాక్యముతో పోలిస్తే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో పోల్చాడు. దేవుని సన్నిధిలో వాక్యము నువ్వు వింటుంటే ఆ వాక్యము పరిశుద్ధాత్మగా మారి ఆత్మవశంగా మారుతావు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే, 27 చూస్తే, నిర్దోషమైన గాను మహిమల సంగమ గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నవారని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడికై దాని కొరకు తను తాను అప్పగించను. పౌలు వాక్యం అంటే యేసులో వచ్చినది పరిశుద్ధాత్మ. యేసులో వచ్చింది పరిశుద్ధాత్మను పొందుకున్న శక్తి నొందదవు. యూదయ, సమరయ, యెరూషలేము వరకు, భూ దిగంతల వరకు నీవు సాక్షిగా ఉంటావు. నీ పరిశుద్ధాత్మ వస్తే మరణము వరకు దేవుడి కొరకు నమ్మక జీవిస్తావు. దేవుడి కొరకు నువ్వు పరిశుద్ధపరచబడితే, హృదయం కడగబడితే, వాక్యాన్ని విని నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడి కొరకు నమ్మకం. ఏ సంఘానికి పోతావో ఒకే చోట కూర్చుని ఆ సంఘంలో వాక్యాలు విని అనేక మంది దేవుడి చేత నడిపించబడతావు. అనేక మందితో నడిపించబడతావు. నాకు కూర్చోండి, కూర్చోవడం నేను ఎప్పుడైనా చెప్తా ఉన్నాను. అనన్య తలం వేస్తూ నేను చెప్పడం. అవునా కదా? బంధన కొత్తగా ఓరేబులు ఏముంది? నీళ్లు ఉంది. చెప్పండి, ఓరేబులు ఏముంది? వాక్యం ఉంది. ఓరేబులు ఏముంది? నీళ్లు ఉంది. అది సంఘములు ఏముండాలా? వాక్యం ఉండాలా, అభిషేకం ఉండాలా, పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మార్పు జరుగుతుంది. నీ జీవితంలో మార్పు జరుగుతుంది, విడుదల జరుగుతుంది. మనం పరలోకానికి నడిపించబడతాము. దేవుడు చూచెదవు, దేవుడి స్వరాన్ని వినగలవు. దేవుడి స్వరాన్ని వినగలవు. బండ మీద సంఘం కట్టబడితే, కట్టబడితే దాని ఎదుట పాతాళ ద్వారము, ఏ దుష్ట శక్తి, ఏ అంధకార శక్తిలో, ఏ మంత్ర శక్తిలో, ఏ దయ్యము కూడా నిలవనేరదు. కారణం ఏమి? అక్కడ వాక్యము శక్తి, వాక్యం బలము, వాక్యము శక్తి, పరిశుద్ధాత్మతో ఒక సంఘం నింపబడాలి. అభిషేకం పొందుకోవాలి. హల్లెలూయా. అభిషేకం కావాలని అడగాలి దేవుని. అన్య భాష దేవుని ఆరాధించాలి. ఆరాధన చూడండి, కొంతమంది ఆరాధిస్తే ఆత్మతో సత్యముతో ఆరాధించంటే కొంత పెదవులు ఏమో వాళ్ళు అబ్బలు పోయినట్టు చూడండి.
చక్కగా ఆనందిస్తాం. మనసు మరిచి ప్రారంభించాలి. దావీదు చూడండి ప్రియులారా, తను వస్త్రం తన మీద రాజు మహారాజు తన మీద వస్త్రం పడలేదంట, మరిచి ప్రారంభించాలి. అది నిజమైన సేవ. హల్లెలూయా. ఒక వ్యక్తి మరిచి ఆనందించాలి. దేవుడు ఉదయం దేవుడికి అప్పచెప్పాలి. హృదయాన్ని పశ్చాత్తాపంతో దేవుడు దర్శించాలని ఆరాధించాలి. చెప్పకుండా కూడా చేయాలి. రాగం ఎలా పడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడిని ఆరాధిస్తే లోపల దేవుడు బయటకు పోతుంది. హల్లెలూయా. దేవుని మనస్సును అప్పచెప్పాలి. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పాలి. పశ్చాత్తాపంతో ఆరాధించాలి. ఆరాధించడం యేసుని మాత్రం తెలియదు. యేసు క్రీస్తుని ఆరాధిస్తే శక్తే వేరే, దాని పదమే వేరే. హల్లెలూయా. అంత నీతి గల దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆ బండలో వచ్చిన నీరు తాగి అక్కడే ఆ సైనికుడు అక్కడే సాక్షి చెప్తున్నాడంట. అక్కడే సాక్షి, అక్కడే మొక్కలు వేసి ఆయన నిజమైన దేవుని కుమారుడే, యేసుక్రీస్తు రక్షకుడు. ఆమేన్. యేసుక్రీస్తు రక్షకుడిని అక్కడే మోకాలేసి అదే చోట మారు మనసు పొందాడు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. సైనికుడు ఈటతో పొచ్చాడు, ఈటతో పొచ్చాడు, ప్రక్కన పొచ్చాడు. అదే చోట వచ్చిన నీరు తాగి ఆయన రక్తం ఆయన మీద పడిన వెంటనే ఆయన అన్నాడంట, ఆయన నిజమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు రక్షకుడు మోకాలేసి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పాడు. అలాగ ఉండాలి. అది ఓరేబ చరిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఓరేబ చరిత్ర. పండ మీద చూడు, అద్భుతమైన చరిత్ర. యెషయా 65. యెషయా 65. చిన్న ఒకటి యెషయా 65 అధ్యాయం 1వ వచనం 2వ వచనం. త్వరగా నా యుద్ధ విచారణ చేయని వారిని, నా దర్శనకు రాని అర్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేను ఉన్నాను, ఇదిగో నేను ఉన్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచన అనుసరించి చెడ్డ మార్గం నడుచుకొనుచు తమ లోబడిని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎక్కడికి చాపుతున్నాడు? కల్వారి శిలువలో నుంచి. ఎక్కడికి పిలుస్తున్నాడు? ఓరేబు పర్వతం మీద నిలుచున్న దేవుడి వైపు, దేవుడికి నిలుచున్న ఆ దేవుడు చేతులు చాపుతూ పిలుస్తున్నాడు, మోషే రా, మోషే రా, రా, మోషే రా. ఎక్కడి నుంచి? పర్వతం మీద పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఒకసారి చూస్తే నీ జీవితం ధన్యతమైపోయింది. హల్లెలూయా. జీవితమే మారిపోతుంది. ఆమేన్. చూడండి, తాగుబోతున్న నన్ను, వ్యభిచారున్న నన్ను దేవుడు నా జీవితం చూసిన తర్వాత నా జీవితమే మారిపోయింది. నా లైఫే దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. పల్లెలు వచ్చి 10 సంవత్సరాలు ఏంది, ఎట్లా పోయిందో కూడా తెలియదు. నిన్న వచ్చినట్టే ఉన్నాను, నిన్న వచ్చినట్టే ఉంది, ఎక్కడో గడిచిపోయింది. హల్లెలూయా. దేవుడు దర్శించాలి ఒక వ్యక్తిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని స్వరాన్ని విన్న సమయాలు చూడు. ఒక మంచి ప్రవక్త, ఒక మంచి ప్రార్థన పరుడు సమయాలు అందలేని స్థితిలో, మోషే కన్నా అందలేని ఎత్తులో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ప్రార్థన, దేవునితో ముఖాముఖం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియసారంగా, దేవుని మనసుకెళ్ళినట్టు సమయాలు జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. ఓరేబు అనుభవం ఉంటారు, ఓరేబు నిబంధన కలిగి ఉంటారు. ఓరేబు అనగా దేవుని సంఘము, ఓరేబు అనగా దేవుని సన్నిధి. నీ వాడి సన్నిధికి వస్తున్నావు, ఆయన మందిరానికి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? దేనికి వచ్చి కూర్చున్నావు? వాక్యం వింటున్నావా? వాక్యం విని మారుతున్నావా? పాపను విడిచిపెడుతున్నావా? దేవుని సంఘానికి వస్తే నువ్వు సీరియల్ తాగడము, మందు తాగడము, అబద్ధం చెప్పడము, బూతులు మాట్లాడడం, ఇవన్నీ వదిలిపెట్టాడు. ఇవన్నీ వదిలిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు నతన ఇచ్చే దేవుడు కాదు, నతన చేసే దేవుడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మండుతున్నవాడు, దేవుడు వెలుగై ఉన్నవాడు,
దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మండుతున్న దేవుడు. హల్లెలూయా. ఆయన జీవం గల దేవుడు కాదు, ఆయన జీవం. ఆయన జీవం. హల్లెలూయా. ఆ జీవం జీవాత్మగా మారింది. హల్లెలూయా. ఆ దేవుని వైపు మనం తిరగాలి. ఆమేన్. అరణ్యంలో ఉన్న ఆ మందను మోసే ఓరేబు వైపు నడిపించబడుతున్నాడు. ఈరోజు అలాంటి సేవకులు ఎవరు కూడా నేను పోలేదు. దేవుని మాత్రమే చూపించాను, దేవుని మాత్రమే. హల్లెలూయా. చూడండి, ఈ రోజు చాలా మంది యూట్యూబ్ చూడండి, చాలా మంది ఆసనే జీవిస్తున్నారు. ఒకడంటే ఏదో పేరు. హల్లెలూయా. ఒకడన్నాడు ప్రాంతం పెరుగుతున్నాడు, ఒకటి తాము ఏదో కారు ఆగదు, ప్రాంతం పెరుగుతున్నాడు. ఆయన ఆయన ఎక్కడ కనిపించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాంతం పెరుగుదంట, ప్రాంతం పెరుగుతూ ఉంటుందంట, కారు ఆగదు అన్న. కారు ఆగిపోయింది, కారు కూడా ఆగిపోయింది. పాపం వాళ్ళు వచ్చింది కదా, మా చిత్రం ఆగిపోయింది. హల్లెలూయా. కొత్త కొత్త ఆయన ఆయన వచ్చాడు, గురుకుల సంఘాలు కొత్త ఆయన వచ్చాడు. హల్లెలూయా. చూడండి, అవన్నీ మొత్తం మాయ మాట్లాడుతుంది, అవన్నీ జమికి వాక్యం. హల్లెలూయా. వాక్యమే దేవుడు. వాక్యమే వాక్యం నమ్మకు, వాక్యం నమ్ము, దేవుడి శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన ఈటతో రక్తం పొడిచినప్పుడు వచ్చిన నీరు ఆయన తాగి అక్కడే సాక్షి చెప్తున్నాడు. అందుకే అపోస్తలులు 1:8 చెప్తుంది, పరిశుద్ధాత్మని మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి నందును. నువ్వు శక్తి, దేవుని శక్తిని అనుభవిస్తావు, దేవుని బలాన్ని అనుభవిస్తావు. యూదయ, సమరయ, యెరూషలేము వరకు, భూ దిగంతుల వరకు నీవు ఆయన కొరకు సాక్షిగా ఉంటావు. సాక్ష్యం, దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. నిజంగా దేవుని కొరకు విశ్వాసం కలిగి ఉంటావు. దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞతగా ఉండాలి. మన ప్రాణం నుంచి చనిపోయిన శవాన్ని దేవుడి జీవంగా మార్చి ఇంత దూరం వచ్చాడు. ఇంకా ఎక్కడికి తీసుకుపోతాడు, ఏ ప్రాంతం తీసుకుపోతా తెలియదు, ఎక్కడైనా తీసుకుపోతాడు. హల్లెలూయా. మీరు కొంతమంది నేర్పచ్చు, మిమ్మల్ని కొంతమంది వేరే స్థానం తీసుకుపోవచ్చు. అలా ఉండాలి. దేవుని కొరకు విశ్వాసం ఉండాలి. దేవుడు ఒక మేలు చేస్తే దాని కృతజ్ఞత చచ్చిపోయేంత వరకు మన విశ్వాసం ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చేయడం కూడా ఆయతం ఉండాలి, ఏదైనా చేయడం కూడా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చూస్తాం. అంటే ఒక సమర్పణ, ఒక నిబంధన కలిగి ఉండాలి. హల్లెలూయా. దేని కొరకు, దేవుడికి దేనిన నష్టపడకు కూడా సిద్ధంగా ఉండాలి. సమూయేలుకి అప్పచెప్పిన పని సక్రమంగా చేశారు. హల్లెలూయా. మనకు ఏదైనా పని అప్పచెప్తే మనం సక్రమంగా చేయాలి. దానిలో సనకూడదు. ఏ పని చెప్పినా నేను వస్తున్నా, అక్కడ ఉన్నా లేకపోయినా నాకు నెలకు 7,000 వచ్చి ఖర్చు వచ్చిపోవడానికి 7,000 ఉన్నా లేకపోయినా వస్తాను, నాకేం చెప్తాను నడిపిస్తాను. పని మీకు అప్పచెప్తున్నారా? మీ ఊడిచే పని మీకుందా? మీకు అప్పచెప్పిన సక్రమంగా చేయాలి. మీకు వంట చేసి పని ఇచ్చాడా? మీకు వంట పని చేశాడా? సక్రమంగా చేయాలి. హల్లెలూయా. మ్యాథ్ చేసే పని చేస్తాడా? ఈ మ్యాథ్ చేసే పని మీకు చేస్తాడా? దేవుని సన్నిధిని కోరేబుల్లో ఈ మ్యాథ్ చేసే పని ఇచ్చాడా? ఇది నా పని, ఇది దేవుడు నాకు అప్పచెప్పిన పని అని నువ్వు సక్రమంగా చేయి. ఇది నేనే చేయాలా? హల్లెలూయా. బాగునండి, ఇక్కడ నేనే చేయాలా? ఈ పని నేను చేయకూడదు, ఇది సంక్రమం చేయాలా, ఇది నేను వేయకూడదు అంటే నీ మీద ఉన్న ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. దేవుడు ఎవరికి పని అప్పచెప్పాడో ఆ పని సక్రమంగా చేస్తే నీకు ఆశీర్వాదం నిశ్చయంగా ఉంటుంది. హల్లెలూయా. అది ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా దేవుని పనిలో సనుగులు ఉండకూడదు. సమయాన్ని చూడండి, దీపం ఆరిపోక మునిపే అన్ని పని చేశారంట, అన్ని పని. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఏలి ఎదుట దేవుని పరిచయం చేస్తున్నారంట సమయం చిన్నపిల్లలు. హల్లెలూయా. ఏలి ఎదుట దేవుని దేవుని ఎదుట పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తే చూడండి, ఎవరితో మాట్లాడు దేవుడు? సమయంతో మాట్లాడు. సమయం అంటే దేవునికి అప్పచెప్పిన పనిని నువ్వు సక్రంగా చేస్తే, ఇందులో సనుగులు ఉంటే మనకి దీవెన రాదు. హల్లెలూయా. ఇది నేనే చేయాలన్నా,
ఇది నేనే చేయాలన్నా, ఇది నేనే ఓడవాలన్నా, నేనే వేయాలన్నా, ఇది నా పని నీకు అప్పచెప్పిన పని అది. ఆమె దేవుడికి ఏ పని అప్పచెప్తాడో నీ వంతును చేస్తే నీవు ఖచ్చితంగా దీవించబడతావు. ఓరేబున్న ఆశీర్వాదము, నిండైన ఆశీర్వాదము నీ తల మీదకి వచ్చాను, నీ తల మీదకి వచ్చాను. దేవుని మీద శాపాన్ని వెళ్ళగొట్టే ఇది కూడా పరిచర్య. వడడం కూడా పరిచర్య. హల్లెలూయా. వంట చేయడం పరిచర్య. హల్లెలూయా. మ్యాట్ చేయడం పరిచర్య. ఈ పని దేవుని నమ్మకం చేస్తే నీ రోగం నేను మొత్తం. హల్లెలూయా. ఈ రోగం ఇది శరీరం. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? శరీరం ఎవరిది? ఏ శరీరము? క్రీస్తు శరీరం అది. అందులో మనము వేలుగా అవయాలుగా ఉన్నాం, కన్నుగా, పాదముగా, యేసురములు ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడు బాగా చేస్తావో రోగం నేను మొత్తం. చూడండి, ముయ్యబడిన మందిరాన్ని, ముయ్యబడిన తలుపుల్ని హిజ్కియారాజు ఏం చేస్తాడు? అహబరాజు మూసేస్తున్న తలుపుల్ని, తన తండ్రి మూసిన తలుపుల్ని యవ్వన వయసులో ఉన్న హిజ్కియారాజు తలుపులు తెరిచాడు. తెరిచి దేవుని ఆరాధించారంట, దేవుని మహిమపరిచారంట. అందుకని ప్రభా నీ సంఘాన్ని ఎలా ఉన్నారు ప్రభా, నీ ఎదుట నీ రాష్ట్రం నడుచుకున్నారు ప్రభా. ఒక్క మాట గంటని ప్రార్థన చేయలే. ఏ ప్రవక్త వచ్చి చెప్పాడు, ఏ ప్రవక్త వచ్చి యెషయా ప్రవక్త యెహెజ్కేలు రాజు బయలుపరిచాడు, అదే ప్రవక్త మళ్ళీ చెప్తాంట నీ ఆయుస్సు పెరిగింది. ఆమె 15 ఏళ్ళు నీ ఆయుస్సు దేవుడు పెంచాడు, నువ్వు మరణించిపోదని చెప్పిన ప్రవక్తే అదే ప్రవక్త దేవుడు చెప్తాంట నీ ఆయుస్సుని పెంచమని చెప్పిపోయాడు. 5 సెకండ్ నీ సన్నిధాన్ని ఎలా నడుపుతావు? నీ సన్నిధాన్ని యథార్థం నడుచుకున్నాడు. సన్నిధానం యథార్థంగా ఉండాలి. ఎలా ఉన్న సన్నిధానంలో మనం యథార్థంగా ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు స్వస్థపరచబడతావు. హల్లెలూయా. దేవుని సంఘములో, సంఘం అంటే ఇదేదో బిల్డింగ్లో అది కాదు, మనమే సంఘం. ఈ 10 మంది మన సంఘం. హల్లెలూయా. ఈ 10 మందిలో సనుగులు, సంఘం చేసే సనుగులు, ఇది మేము చేయాలా, ఇది నేను చేయాలా, అయ్యో ఇది రోదన, నా కర్మ, ఇదన్నీ ఈ మాట వస్తే రోగం నిన్ను బంధించేస్తుంది. హల్లెలూయా. రోగం నిన్ను బంధించేస్తుంది. హల్లెలూయా. రోగం బంధిస్తే విడవదు, రోగం బంధిస్తే విడవదు. ఎందుకంటే పిల్లారా మనం దేవుని వైపు, ఓరేబు వైపు చూడాలి. ఎందుకంటే అరణ్యంలో నుంచి మనము ఓరేబు పర్వతం నడిపించబడుతున్నాము. కొత్త నిబంధన ఆత్మీయమైన యాత్ర, మనం పరలోక యేసు ప్రభు ద్వారా మనం యాత్ర అయి ఉన్నాము, పరలోకం యాత్ర అయి ఉన్నాము. కనుక మన స్థలము, మన నివాసం పరలోకం, మన పరలోకం. అందుకే శక్తి ఉండాలా. ఆమేన్. అందుకే ఓరేబులు ఏముంది? వాక్యం ఉంది. ఓరేబులు ఏముంది? నీళ్ళు, పరిశుద్ధాత్మ ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, స్వరం. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. దేవుడు ఓరేబులు చెప్పండి. మోషే ఎందుకు నడిపించు, ఆ మందను ఎందుకు తోలుకోపోయాడంటే వాక్యం ఉంది, అక్కడ నీరు ఉంది, అక్కడ స్వరం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి, ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అభిషేకం కావాల ప్రభా, నీ అభిషేకం నాకు ఇవ్వండి, నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి. మనం దేవుని అడగాలి, దేవుని అడగాలి. హల్లెలూయా. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి దొరకబడును, తట్టడి తీయబడును. హల్లెలూయా. ప్రార్థించే వారిని ఉండాలా. పరిశుద్ధాత్మ వస్తే నీ మీదకి, నీ ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి నీ ఎదుట ఏ దుష్టశక్తి నిలవదు, ఏ దురాత్మ కూడా నిలవదు. కారణం అంటే పరిశుద్ధాత్మని మీద ఉండాలా, అభిషేకం మీద ఉండాలి, అప్పుడు శక్తిని మీద ఉంటుంది. హల్లెలూయా. శక్తిని మీద ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేక చాలా మంది ఈరోజు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది సంఘంలో మన పరిశుద్ధాత్మ సంఘం సంఘము మనకు సంఘం ప్రార్థన చేయాలి. కొత్త ఆత్మ తీసుకోండి ప్రభా, నశించుకోవాలి, తీసుకొని రావాలి, ఆకర్షించాలి. చూడండి 4వ మాట ఆకర్షణ. 4వ మాట ఏమి? ఆకర్షణ. మోషే ఏమైనాడు? అంతకుడు మోషే. మోషే ఎవరు? అంతకుడు. చెప్పండి, మోషే ఎవరు? అంతకుడు. చూడండి, అంతకుడు పొదలో ఉన్న మంటను చూసి, ఆ స్వరాన్ని చూసి ఆకర్షించబడ్డాడు. ఆకర్షణ. హల్లెలూయా. నువ్వు ఆకర్షించబడుతున్నావా? సంఘంలో ఆకర్షించబడుతున్నావా? హల్లెలూయా. మా పాస్టర్ తెల్ల ప్యాంట్ తలసేలకు వస్తున్నాడు,
నేను తల చీర తల ప్యాంట్ వేసుకోవాలా? నీకు ఆకర్షణ లేదా? ఆకర్షణ లేదా? లేదు మాట్లాడండి. మోసడు ఆకర్షించబడాలి. హల్లెలూయా. మోషే ఆకర్షణ అయిపోయినాడు దేవునికి. దేవుడు చేసిన అద్భుతాలను చూసి, దేవుడు చేసిన ఆ పొదం వచ్చి పొద కాలిపోలేదు. ఆ మంట దేవునికి ఆకర్షణ అయిపోయినాడు. ఆకర్షణ, అభిషేకం కావాలి నాకు, ఆకర్షణ వరాన్ని దేవుడికి ఆకర్షించబడాలి. హల్లెలూయా. పరమగీతం 1వ అధ్యాయము 5వ వచనం అంటుంది. పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నేను నన్నదానైనాను, సౌందర్యవంతురాలను. అట్లా ఉన్నాడు మరి. హల్లెలూయా. క్రైస్తవులు శరీరంతో సౌందర్యం కాదు, మన హృదయంతో సౌందర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన క్రియలు సౌందర్యం ఉండాలి. ఒక వ్యక్తిని ఆకర్షించాలి. పోయి ఒక వ్యక్తిని ఆకర్షించాలి. రామా సంఘాన్ని, ఆ సంఘాన్ని కదా ఆకర్షించాలి. హల్లెలూయా. మన విశ్వాసం, మన విశ్వాసం మీరు వచ్చిన తర్వాత ఇది ఆకర్షణ, ఇది ఆకర్షణ. ఎట్లా ఉన్నారు చూడండి. నేను యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లదానైనాను, సౌందర్యవంతురాలను. నల్లదానైనాను, నన్ను చిన్న చూపు చూడకుడి. నేను ఎండ తగిలినదానను. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్షతో కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సంతతను నేను కాయకపోతుని. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. పరిశుద్ధ సౌందర్యం కలిగి ఊరికి వచ్చి వచ్చి చలి కొట్టుకొని వచ్చి అది నన్ను చూడండి, మంచి శ్వాస, హృదయం దట్టి ఉంటుంది, నోరు తెరిసే బోతులు ఉంటుంది, నోరు తెరిసే అబద్ధాలు ఉంటుంది, నోరు తెరిసే శాపాలు ఉంటుంది. అది ఉండి మనము ఆత్మీయ స్వరం కలిగి ఉంటాం, ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంటాం. హల్లెలూయా. మోషే ఆకర్షించబడ్డాడు. తన జీవితంలో ఆకర్షించినట్టు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యములు మోషే చేశాడు. హల్లెలూయా. మోషే కన్నా బలవంతమైన యేసుక్రీస్తుని మనము ఆయన ద్వారా నడిపించబడతాం. ఎంత శక్తి ఉండాలి, దేవుడి కొరకు ఎంత ఆకర్షించబడాలి, యేసుని సువార్త ప్రకటించాలి, యేసు కొరకు బ్రతకాలి. యేసు కోసం, యేసు కొరకు, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను విమోచించిన దేవుడు, దయ్యం నుంచి విడిపించిన దేవుడు. యేసుక్రీస్తు కొరకు నేను ఆకర్షణ అయ్యాను. ఆయనలో పరిశుద్ధం ఉంది. నేను అనేక మంది దేవుడిని చూశాను. నేను చూసిన దేవుల్లో యేసు ప్రభు ఎందుకు నమ్మానంటే ఆయనలో పరిశుద్ధం ఉంది. అందుకే నేను ఆకర్షించాను. ఆమేన్. అందుకే నేను ఆకర్షించబడ్డాను. నా యేసుక్రీస్తులో పరిశుద్ధం ఉంది, పరిశుద్ధం ఉంది. నేను చూసిన ఓరేలో ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధం కలిగి ఉన్నాడు. అందుకే నేను ఆకర్షించాను. ఆమేన్. ఆకర్షించబడినటువంటి కారణం అంటే యేసులో పరిశుద్ధత. అందుకే ఆయన అంటే నాకు ఇష్టము. ఆమేన్. ఆయన అంటే నాకు ఇష్టము. ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో దయ ఉంది, ఆయన నీతి ఉంది, ఆయన పరిశుద్ధ గల ఏకైక లోకానికి రక్షకుడు, యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. ఒకటేమి స్వరం, రెండేమి వాక్యం, మూడేమి పరిశుద్ధాత్మ, నాలుగేమి ఆకర్షణ. దట్ ఈస్ హోరేబు. అనగా 4 అంశములతో కూడుకున్న హోరేబు మందిరములో ఉన్నది. దేవుని మందిరములో స్వరం ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అనేక మంది ఆకర్షించబడాలి, అనేక మంది దేవుని మందను, అనేక మంది దేవుని నడిపించబడాలి. హోరేబులో దేవుడు ఉన్నాడు. హోరేబులో
దేవుడు ఉన్నాడు. ఆమేన్. హోరేబులో దేవుడు ఉన్నాడు. ఆమేన్. వాక్యం దీవించుగాక. హల్లెలూయా. హోరేబులో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. హోరేబులో దేవుడు ఉన్నాడు కనుక హోరేబులో